అందరి ముందే పబ్లిక్గా రష్మికకి ముద్దు పెట్టిన విజయ్ దేవరకొండ ఆ వీడియో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిందనమాట. సో మరి రష్మిక గారు ఈరోజు ఒక నేషనల్ క్రష్గా ఉన్నారు. ఆవిడ చేసిన సినిమాలు కానీ, ఆవిడ స్టార్ట్ అయ్యి ఎదిగిన విధానం కానీ, సో మరి ఇక్కడ చలో సినిమాతో మొదలుపెట్టి గీతా గోవిందం అలా మంచి మంచి సినిమాలు చేసుకుంటూ, సో తర్వాత ఇంకా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్లో కూడా ఆవిడ కనిపించారనమాట. చేసిన అన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ అవ్వడం. ఒక పక్క పుష్ప 2, అలాగే యానిమల్, అలాగే చావా, ఇలా బిగ్ అంటే దేశంలో పేరు తెచ్చుకున్న సినిమాలో రష్మిక గారు ఉన్నారనమాట. సో మరి ఆవిడ దేశం మొత్తానికి క్రష్గా మారిపోయింది. రష్మిక కాస్త రష్మిక అని చేశారనమాట. సో మరి ఆవిడ సినిమాలు సక్సెస్ అన్నీ చూసుకుంటూ, సో మరి ఇంత స్టార్ లీడింగ్లో ఉన్నా కూడా ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం అని చెప్పి లేడీ ఓరియంటెడ్గా మనకు ఎంత క్యాపబిలిటీ ఉంటో తెలుసుకుందాం అన్నట్టుగా ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాని చేశారనమాట. సో మరి రాహుల్ రవీంద్రన్ గారు అయితే ఈ సినిమాని దర్శకత్వం వహించారు. ఆయన అంతకుముందు చీలాసవ్ సినిమాతో ఒక మంచి హిట్ కొట్టారు. తర్వాత నాగార్జున గారికి మన్మధుడు 2తో ఒక మంచి చేదనుభవం మిగిల్చారనమాట. సో మరి చాలా కాలం తర్వాత గ్యాప్ తీసుకుని ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాతో రష్మిక గారి దగ్గరికి అయితే వెళ్ళారనమాట. ముందుగా ఆ కథ ఆయన సమంత గారితో చేద్దాం అనుకుని, బట్ ఇప్పుడు ఈవిడ నేషనల్ క్రష్గా ఉంది కదా, సో ఇది ఈవిడ వాడితే చాలా బిగ్ స్పాన్లో వెళ్తుంది అన్నట్టుగా ఆవిడనైతే ఎంచుకున్నారనమాట. సో మరి ఆవిడ చాలా చక్కగా సరిపోయింది. సినిమాకి వస్తున్న రివ్యూస్ కానీ, ఆడియన్స్ అమ్మాయిలు కూడా చాలా బాగా కనెక్ట్ అవుతున్నారు. మరి ఈ సినిమా కలెక్షన్స్లో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకెళ్ళిపోతుంది. సో మరి ఈ సినిమా చూసిన అందరూ కూడా థియేటర్లో చాలా ఎమోషనల్ అవుతున్నారు. థియేటర్కి డైరెక్టర్ గారు కూడా విజిట్ చేసినప్పుడు ఆయన కలిసి అందరూ కూడా ఆయనతో ఫోటోలు దిగడం, ఆయన్ని బాగా అభినందించడం చేస్తున్నారు అనమాట. మరి ఈ సినిమాకైతే సక్సెస్ మీట్ అయితే పెట్టారు ప్రొడక్షన్ టీం వాళ్ళు. సో దానికి విజయ్ దేవరకొండ గారిని ఆహ్వానించారనమాట. ఆయన కూడా ఈ మధ్యన కింగ్డమ్ సినిమాతో మళ్ళీ ఫామ్లోకి వచ్చి రౌడీ జనార్దన్ అనే సినిమాని అయితే ఆయన షూటింగ్ చేస్తున్నారనమాట. మరి ఈ గ్యాప్లో ఆయన ఈ సినిమా సక్సెస్ మీట్కి అయితే వచ్చారు. మరి రీసెంట్గా వాళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ అయిందని చెప్పి ఒక వార్త అయితే వస్తుందన్నమాట. చాలా తక్కువ మంది గెస్టులతోనే వాళ్ళ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇండస్ట్రీలో వాళ్ళకి మాత్రం పక్కా తెలుసు అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. మరి త్వరలోనే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు అనమాట. మరి దాన్ని నిజం చేస్తూనే విజయ్ దేవరకొండ గారు హాల్లోకి వస్తూ రష్మిక గారి దగ్గరికి వచ్చి ఆవిడ చేతిని పట్టుకుని ముద్దు పెట్టుకున్నారనమాట. సో దాంతో మొత్తం కెమెరాలు అన్నీ కూడా ఆయన వైపు తిరిగాయి. సో ఇంకా అక్కడ అందరికీ కన్ఫర్మ్ అయిపోయింది, వీళ్ళు చెప్పకనే చెప్పేశారు వీళ్ళు ఎంగేజ్మెంట్ అయ్యింది, పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పి. సో మరి వీళ్ళ పెళ్ళి వాళ్ళు అనౌన్స్ చేసుకుంటారా, అది కూడా చాలా కామ్గా చేసేసుకుంటారా అని చెప్పి అయితే సోషల్ మీడియాలో గుసగుసలు నడుస్తున్నాయి. సో ఏదేమైనా ఆయన అలా ముద్దు పెట్టుకున్న వీడియో పబ్లిక్గా పెట్టుకోవడం ఇదంతా కూడా చాలా వైరల్గా అయితే మారిపోయిందనమాట. సో మరి గర్ల్ ఫ్రెండ్ ఎంత సక్సెస్ అయిందో ఆయన చేసిన ఆ ముద్దు పెట్టడం కూడా అంతే సక్సెస్ అయిందని చెప్పుకోవాలి.